అంతే అనమాట. ఇంకా దేనికి దానికి సపరేట్ రూమ్స్లో చాలా ఎక్కువ ఉంది, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. దీనికన్నా డబుల్ పెద్దదండి ఇంకొక యూనిట్ అంది మనకు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారండి, అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇందులో కూడా వీళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా ప్యూర్ సేఫ్ GMP సర్టిఫైడ్ WHO సర్టిఫైడ్ అనమాట. ఇంకా కొత్త ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళు తేవడం జరిగిందండి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త ఎక్విప్మెంట్స్ అనేవి. ఆ ఎక్విప్మెంట్స్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో అనేది ఉండడం జరిగింది. ఏ క్యా है सर? ये हमारा ग्रेनुलेशन सेक्शन है। ग्रेनुलेशन का मतलब क्या करते हैं, हम उसको ग्राइंड करते हैं, मिक्स करते हैं, उसका मॉइस्चर वगैरह रिमूव करते हैं। ఓకే, आपको दिखाते हैं। ఇది గ్రాన్యులేషన్ సెక్షన్ అంటండి. అంటే ఏంటంటే కనుక మనకి ట్యాబ్లెట్స్ది ఏదైతే ఉంటుందో ట్యాబ్లెట్స్ ఆ పౌడర్ అంది గ్రైండ్ చేయడము, వీళ్ళు మిక్సింగ్ చేయడము, అండ్ ఏ విధంగా ట్యాబ్లెట్ అంది అవుతుందో మొత్తం మిక్సింగ్ పూరా మిక్సింగ్ అయ్యానా సార్? ఆ గ్రైండింగ్ అండ్ మిక్సింగ్ అనేది ఇక్కడ ఈ సెక్షన్లో అంది మనకి ట్యాబ్లెట్స్ అనేవి జరుగుతుంది. अंदर देखिए ना सर. ये जो मशीन है हमारी, इस मशीन के द्वारा हम क्या करते हैं, फाइन पाउडर में कन्वर्ट करते हैं। फाइन पाउडर में कन्वर्ट करते हैं डायरेक्ट हर्ब्स को, कुछ मतलब कंटेंट रहते हैं हमारे, ओके, फाइन करते हैं। जैसे बड़े पार्टिकल होते हैं उनको फाइन करते हैं बिल्कुल टैबलेट फॉर्म में लेने के लिए। सबसे पहले उसको बिल्कुल फाइन पाउडर में कन्वर्ट करते हैं। उसके बाद में यहाँ पर आता है मिक्सिंग का, तो पहले एक एक करके बताते हैं इसके बारे में। ఇది వచ్చేసండి మనకి హర్బ్స్ ఏదైతే జడబుట్టి ఆయుర్వేదిక్ హర్బ్స్ ఉంటాయో ఆ హర్బ్స్ అనేది ఫైన్ పౌడర్ లాగా చాలా మెత్తగా పొడి అయిపోయేటట్టు చాలా మెత్తగా అంది మనకి ఇక్కడ అంది క్రష్ చేయడం జరుగుతుందండి. ఈ క్రషింగే కడతాయినా సార్, గ్రైండింగ్ క్రషింగ్ అంది చేస్తుందంటండి ఈ మిషన్ మనకి. నెక్స్ట్ क्या है सर? अलग अलग हर्ब्स को हम मिक्स करते हैं। ये हमारा मिक्सिंग मशीन है। ओके, मिक्सिंग होती है इस मशीन के द्वारा। అక్కడ మీరు చూసారు కదండి, ఆ హర్బ్స్ అనేవి ఏంటంటే కనుక గ్రైండ్ చేస్తారు అనుకొని చెప్పేసి ఆ గ్రైండింగ్ ప్రాసెస్ అంది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా అంది హర్బ్స్ అనేది 2-3 హర్బ్స్ ఏవైతే మనకి గ్రైండింగ్ చేసిన ఉంటాయో అవన్నీ ఇక్కడ మిక్సింగ్ చేయడం అనేది జరుగుతుందండి. అసలు టచ్ చేయకూడదు, అయినా మీకోసం నేను చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా ఏదైతే ఉంటుందో ఆ విధంగా. సో 2-3 హర్బ్స్ అనేది ఈ విధంగా ఇక్కడ అంది మిక్స్ చేస్తారంటండి. ఆ మిషన్లో క్లియర్లీ మీరు చూడొచ్చు, అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఏ రొటేట్ అవుతాయన్నా సార్ మిక్సింగ్ కర్నేమే, అది హర్బ్స్ అనేది మిక్స్ అవుతుందంటండి. నేను టచ్ చేయట్లేదు అంత ఎక్కువగా, ఎందుకంటే ఐఎమ్ నాట్ వేరింగ్ గ్లౌస్, నేను గ్లౌస్ వేసుకోవట్లేదు కాబట్టి టచ్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ थोड़ा सा भी मॉइस्चर रहते हैं, मॉइस्चर को रिमूव करने के लिए हम हॉट एयर प्रोसेस करते हैं। ओके, हॉट एयर से प्रोसेस करते हैं, एयर से, हॉट एयर से, हॉट एयर, ओके ओके, ये वाला जो मॉइस्चर वगैरह होता है वो रिमूव हो जाता है। यहाँ से करते हैं ना. సో అది ఎప్పుడైతే హర్బ్స్ అక్కడ గ్రైండింగ్ అయిపోయింది, అక్కడ మిక్సింగ్ అవుతుంది 2-3 రకాల హర్బ్స్ అనేవి. ఆ మిక్సింగ్ అయిన దాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళు ఇందులో వేసేసి వేడి గాలి హాట్ ఎయిర్ ద్వారా అనేది మాయిశ్చర్ అనేది తీసేస్తారంటండి. ఇప్పుడు ట్యాబ్లెట్ ఫామ్లో అది వచ్చిన తర్వాత ఎటువంటి తేమ అనేది ఉండకూడదు కదండి, మాయిశ్చర్ అనేది ఎటువంటిది ఉండకూడదు. దాన్ని అనేది రిమూవ్ చేయడానికి వాళ్ళు ఇందులో అంటే డంప్ చేస్తారనమాట. ఇందులో డంప్ చేసిన తర్వాత దీని నుంచి ఎయిర్ అనేది తీయడం వాళ్ళు జరుగుతుంది. ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా కొంచెం తేమ ఉండిపోయింది అనుకోండి, ట్యాబ్లెట్ బ్రేక్ అయిపోతుంది, ట్యాబ్లెట్తో టూట్ జాతాయినా సార్ మాయిశ్చర్ హేతో. సో ఆ స్టెబిలిటీ లేకుండా అది ట్యాబ్లెట్ అనేది విరిగిపోవడం, బ్రేక్ అయిపోవడం అనేది జరుగుతుందండి. అవి ఏవి లేకుండా అని మనకి ఇక్కడ అనేది ఏంటంటే కనుక వీళ్ళు వేడి గాలి పంపించి సో ఆ మాయిశ్చర్ అనేది తీసేస్తారనమాట. నెక్స్ట్ क्या है सर? मशीन रखी है, इसमें ड्राई पाउडर डाल दिया जाता है, फिर इसको अंदर लगा दिया जाता है। ओके, ये बाहर नहीं आती है पाउडर, बाहर नहीं आती है, ये लॉक हो जाता है। ఓకే ఓకే. సో ఇది ఇందులోకి వేసిన తర్వాత ఇది ఇలా బయటికి లాగేసి ఇందులో పౌడర్ అన్ని వేసేసి దీన్ని అంతా లాక్ చేసేస్తారండి. లాక్ చేసేసిన తర్వాత వేడి గాలి అంది వీళ్ళు పంపించడం జరుగుతుందంటండి మాయిశ్చర్ అంది తీసేయడానికి ఈ మిషన్ త్రూ. నెక్స్ట్ क्या है सर? పంచింగ్ ఓకే. ఇక్కడ నుంచి ఇది ఎప్పుడైతే ఆ వేడి గాలి అంది వీళ్ళు తీసేస్తారో అది ఎప్పుడైతే ప్రాపర్ డ్రైగా ఉంటుందో ఆ డ్రైగా ఉన్న దాన్ని వీళ్ళు తీసుకెళ్ళండి పంచింగ్ మిషన్ ఏదైతే ట్యాబ్లెట్ ప్యాకింగ్ పంచింగ్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుందంటండి. అది చూద్దాం ఒకసారి. है यहाँ पे टैबलेट को पंच करते हैं, जैसे आपने देखा अभी लास्ट टाइम पे पाउडर प्रोसेस होता है, उसके बाद में यहाँ पे टैबलेट पंच होता है। 500 mg 1000 mg जो भी अपने को रिक्वायरमेंट रहते हैं उसके अकॉर्डिंग अपन इसको पंच करते हैं मशीन के द्वारा। అక్కడ మనకి చెప్పారు కదండి గ్రైండింగ్ అవుతుంది, మిక్సింగ్ అవుతుంది. ఆ గ్రైండింగ్ మిక్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత అనేది మనకి ఇక్కడ ట్యాబ్లెట్ సెక్షన్ అంతా ఇక్కడ రావడం జరుగుతుందండి. ఈ మిషన్లో వేసేసి ఆ పౌడర్ అనేది బైండింగ్ చేసేసి ట్యాబ్లెట్ ఫామ్లో అనేది దాన్ని వీళ్ళు ప్యాక్ చేయడం జరుగుతుందండి. ఆ మిషన్ మీరు చూడొచ్చు, ఎక్ బద్దికాయన్ అందరు ఆ మిషన్ మీరు చూడొచ్చండి క్లియర్లీ. ఆ పౌడర్ అంది పైనుంచి వేసేసినట్టయితే కనుక అది ట్యాబ్లెట్ ఫామ్లో కిందకి అనేది ఆ టబ్లోకి అంది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ మనకి లోపలికి అలౌడ్ లేదు, బికాస్ ఆఫ్ దట్ పౌడర్ ఫామ్ కదా, బయటకి తుల్లుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఆ పౌడర్ని ఇక్కడ మిషన్లో వేస్తారు, ఆ మిషన్ అంది ట్యాబ్లెట్స్ కింద ప్యాక్ చేస్తుంది. నెక్స్ట్ क्या है सर? नेक्स्ट हमारा टैबलेट पैकिंग का है।
जैसे आपने देखा अभी यहाँ पे टैबलेट बन रही थी, उसके बाद में यहाँ पे अब टैबलेट पैकिंग का रहता है। इस मशीन के द्वारा हम टैबलेट को पैक करते हैं। अंदर देखते हैं हाँ देख सकते हैं। అక్కడ మీరు చూడొచ్చండి ఏదైతే మనకు అక్కడ టాబ్లెట్ అంది ఆ పౌడర్ ఫామ్ అంది టాబ్లెట్ లాగా అవుతుందో ఆ టాబ్లెట్ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత తీసుకొచ్చి మనకి ఇక్కడ టాబ్లెట్ ప్యాకింగ్ చేస్తారంట అండి. ఆ టాబ్లెట్స్ అనేవి డ్రై టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా ఈ మిషన్ అంది ఉంటుందన్నమాట మనకి టాబ్లెట్ ప్యాకింగ్కి. ఏ విధంగా ప్యాక్ చేస్తారో ఒకసారి కనుక్కుందాం. अभी जैसे आपने वहाँ से टैबलेट बन के आती है, टैबलेट से बन के कन्वेयर के द्वारा टैबलेट को इसमें फिल कर दिया जाता है। यहाँ से मशीन चलती रहती है, ऑटोमेटिक मशीन है। तो इसमें क्या होता है, जैसे जो भी टैबलेट बनता है उसमें टैबलेट का एक फॉइल लग जाता है, चिपक जाता है। यहाँ से टैबलेट जाती है, पैक होता है, फाइनल पैक होकर कट होकर बाहर निकल जाता है। जैसे अभी आप लोग देख पा रहे हैं ये मुक्ता टैबलेट की है हमारी, इसमें है ना ब्लैंक ट्रायल के लिए लिया हुआ है, इसमें मुक्ता टैबलेट है। तो इसमें 10 टैबलेट पर स्टेप का एक पैक निकल जाता है, ऑटोमेटिक निकलता रहता है। जो भी टैबलेट रहती है हमारी, जैसे अभी ये मुक्ता की चल रही है, तो यहाँ पे फॉइल को चेंज कर देते हैं। जो फॉइल रहता है उसको चेंज कर देते हैं, जो टैबलेट चलाएंगे उसकी फॉइल लगा देंगे। అది మనం అక్కడ చూసాం కదండి రా టాబ్లెట్స్ అనమాట. ఆ రా టాబ్లెట్స్ అనేవి అందులో ఇస్మే డాల్తాయనా సార్, అందులోకి వేస్తారంట అండి ఆ బౌల్లోకి. ఆ బౌల్ నుంచి మనకి టాబ్లెట్స్ అనేవి ఇక్కడ ఇందులోకి వచ్చి అయ్యేనా సార్ ఇందులోకి వచ్చి ప్యాక్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇవి స్ట్రిప్స్ అనమాట. సో దట్ ఈ విధంగా ఈ స్ట్రిప్స్లోకి వచ్చేసి ఆర్గనైజ్ అయ్యి ప్యాకింగ్ అవుతుందంట అండి. पैक हो जाता है यहाँ पे ओके फॉर्म में कन्वर्ट हो जाता है, रेगुलर फॉर्म में कन्वर्ट हो जाता है। फिर यहाँ पे नीचे कटर लगा हुआ है, वो अलग अलग फॉर्म में अपने को स्ट्रिप की साइज के अकॉर्डिंग कट करके बाहर निकल जाता है। ఓకే సో దట్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ విధంగా అంది టాబ్లెట్స్ అనేవి ఇందులో ఫిల్అప్ అయిపోతుంది. ఇందులో ఫిల్అప్ అయిపోయిన తర్వాత వీల్ అనేది ఇక్కడ అనేది ఈ ఫాయిల్ అనేది స్టిక్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కనుక మనకి ముక్తా టాబ్లెట్స్ అనేవి ఇది ఒక శాంపిల్ ప్యాక్ తీసారనమాట. ఈ విధంగా ఈ ఫాయిల్ అనేది మనకి ఇక్కడ స్టిక్ అవడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బండిల్ వచ్చేసి ముక్తాదనమాట. బండిల్ మనకి ముక్తా టాబ్లెట్స్ అనేవి ఇప్పుడు అవుతున్నాయి మనకి. ఈ విధంగా ఇది ఫాయిల్ కూడా స్టిక్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ విధంగా కిందకంది టాబ్లెట్స్ అనేవి వచ్చేయడం జరుగుతుందండి. సో దట్ ఏ టాబ్లెట్కి ఆ టాబ్లెట్ బండిల్ అంది వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ముక్తాకి బండిల్ ఇప్పుడు ప్యాకింగ్ అవుతుంది కాబట్టి ముక్తా పెట్టారు. సో క్లియర్లీ పౌడర్ అంది ఈ టాబ్లెట్ ఫామ్లో అయిపోతుంది కదండి. ఆ టాబ్లెట్స్ అంది అందులో వేస్తారు, అవి ఇందులోంచి ఫిల్అప్ అవుతుంది అల్యూమినియం నుంచి, ఇక్కడ అంది ఇది స్టిక్ అవుతుంది. సో టాబ్లెట్ అంది మనకి రెడీ అయిపోయి ప్యాక్ అంది రెడీ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. अभी आपने देखा जैसे टैबलेट का फर्स्ट स्टेप से लेके फाइनल पैकिंग तक का अपने पास पूरा अपन जितने भी टैबलेट बनाते हैं इन हाउस टैबलेट बनाते हैं, लगभग 40+ टैबलेट बना रहे हैं। सारे के सारे अपन इन हाउस बनाते हैं, उसकी मैन्युफैक्चरिंग से लेकर पैकिंग सब कुछ फाइनल यहीं तक होता है, टैबलेट का यहीं पे होता है इसी सेक्शन में। ఇప్పటి వరకు మీరు చూసారు కదండి గ్రైండింగ్, స్మూత్నింగ్, దాని తర్వాత హాట్ హెయిర్ కానీ అండ్ దాని తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ ఫార్మింగ్ పంచింగ్ కానీ ఆ పంచింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్యాబ్లెట్స్ ఫిల్లింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మన వేదాలక్స్ ఇండస్ట్రీలోనే అవుతుందండి. ఇక్కడే క్లియర్లీ నేను మీకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కటి చూపించాను. రా మెటీరియల్ నుంచి మనకి అక్కడ గ్రైండింగ్ నుంచి దాని తర్వాత మిక్సింగ్ నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ అవి కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ప్యాకేజింగ్ ట్యాబ్లెట్ అంది మీ దగ్గరికి అంది రావడం జరుగుతుందండి. సో ఇందులో ఎటువంటి థర్డ్ పార్టీస్ వెండర్స్ ఎవ్వరు ఇన్వాల్వ్ అయ్యలేరు. 40 రకాలు 40 టైప్స్ ఆఫ్ 40+ అండి. 1, 2 రకాలు 3 రకాలు కాదండి, 40 రకాల ప్లస్ మనకి ట్యాబ్లెట్స్ అనేవి ఏదైతే మనకి గిలాయ్ ట్యాబ్లెట్స్, ముక్తా ట్యాబ్లెట్స్, దివ్య ట్యాబ్లెట్స్ అండ్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో త్రిఫలా నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదండి, అవి ప్రతి ఒక్కటి ఇక్కడే అనేవి మనకి తయారయ్యి రావడం జరుగుతుందండి. ఇది మీరు చూడొచ్చు ఈ విధంగా. ఓకే సార్ ये हमारा चूरन का सेक्शन है। यहाँ पे जो चूरन बनाते हैं उसकी फिलिंग और पैकिंग रहती है। यहाँ पे आइए इसको दिखाते हैं आपको। ये भी हमारा ऑटोमेटिक मशीन के द्वारा फिलिंग और पैकिंग होता है। ఇది మనకు వచ్చేసి పౌడర్ సెక్షన్ అండి. పౌడర్ సెక్షన్ అంటే ఏదైతే చూర్ణం ఉందో మనకు ఆల్రెడీ డైజిఫిట్ చూర్ణం ఉంది కదండి. సో ఆ విధంగా ఏదైతే చూర్ణాలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ విధంగా అనేది ప్యాకింగ్ ప్రిపేరింగ్ అనేది అవుతుందన్నమాట. ఏ విధంగా అందో ఒకసారి కనుక్కుందాం. देखिए ये भी हमारी फुल्ली ऑटोमेटिक मशीन है। इसमें जैसे पाउडर को जो प्रोसेस होता है वहाँ आपने देखा पाउडर प्रोसेस उसी यूनिट में करते हैं। उसके बाद में इसमें मशीन में डाल दिया जाता है पाउडर। जिस क्वांटिटी में अपने को पैकिंग करनी है 50 ग्राम करना है, 100 ग्राम करना है, 500 ग्राम करना है, वो इसमें हम फिलअप कर देते हैं मशीन में। इसमें डाटा फीड कर देते हैं। उसके बाद में ऑटोमेटिक फिलिंग होता है। यहाँ से फिलिंग होने के बाद यहाँ पे कैपिंग और इसको सीलिंग होकर के इस मशीन के द्वारा बाहर निकल जाता है जी। सीलिंग का हाँ सीलिंग का मशीन है, उसमें जो सीलिंग लगता है उसमें सीलिंग होगा। సో పౌడర్ తో వహాయి గ్రైండింగ్ అవుతాయనా సార్? అక్కడ వచ్చేసి మనం ఇందాక ట్యాబ్లెట్ ఫామ్ దగ్గర చూసాం కదండి, పౌడర్ గ్రైండింగ్ కానీ మిక్సింగ్ కానీ అక్కడంతా అవడం జరుగుతుందంట అండి. దాని తర్వాత అండి ఇక్కడ వీళ్ళు డమ్ చేయడం జరుగుతుంది. ఏవైతే చూర్ణాస్ ఉంటాయో ఆ చూర్ణమ్స్ ఇందులోకి డమ్ చేసిన తర్వాత ఏంటంటే కనుక మనకి ఇందులోంచి ఇక్కడ ఏవైతే మన ప్యాకేజింగ్ డబ్బాలు ఉంటాయి, బాక్సెస్ జోర్ అయితే చూరన్కా అవి అనేది ఇక్కడ పెట్టేసి మనకు ఫిల్అప్ చేస్తారంటండి. ఈ విధంగా ఇక్కడ ఉంది ఆ చూర్ణమ్స్.
ఇక్కడ మనకి ఫిలప్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడికి వస్తుంది. అండ్ ఇక్కడ క్యాప్ ప్యాకేజ్, క్యాప్ కా ప్యాకేజింగ్ హేనా సార్? సీలింగ్, ఓకే. క్యాప్ సీలింగ్ ఏదైతే ఉంటుందో క్యాప్ సీల్ చేస్తారు, దాన్ని అంది ఇక్కడ అంది క్యాప్ సీలింగ్ అంది చేయడం జరుగుతుందండి. ప్రాపర్ ఎక్విప్మెంట్ అంది వీళ్ళ దగ్గర ఉందండి. దేనికి దానికి సపరేట్ ఎక్విప్మెంట్తో వీళ్ళు చేస్తున్నారు అనమాట, ఒకటే దాంతో చేయట్లేదు. और नेक्स्ट क्या है सर? ये कैप सीलिंग होने के बाद ఓకే ఓకే, ఇది ఫిల్లింగ్, దాని తర్వాత క్యాప్ ప్యాకింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్యాకేజింగ్ అయిపోతుందండి. దాని తర్వాత మనకి బయటకు అంది డంప్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్ అంది. నెక్స్ట్ क्या है सर? ड्राई का कंप्लीट हो गया सेक्शन. नीचे आपने देखा आप लोगों ने लिक्विड का, यहाँ पे इसी प्रकार से ड्राई का है. अभी जितने भी प्रोडक्ट हैं हमारे, अभी जो ये एक यूनिट अभी अंडर इंस्टॉलेशन है, उसके बाद में ऑइंटमेंट का भी सेक्शन चालू हो जाएगा. तो लगभग हमारे हेल्थ केयर से रिलेटेड जितने भी प्रोडक्ट हैं अपन सारे के सारे इन हाउस बनाते हैं. पूरे के पूरे हेल्थ केयर के प्रोडक्ट सारे के सारे इन हाउस बनाते हैं. अभी धीरे धीरे जैसे और भी अदर प्रोडक्ट भी इंट्रोड्यूस कर रहे हैं, जैसे ऑइंटमेंट वगैरह वाले जो भी प्रोडक्ट हैं, ये भी हम धीरे धीरे इनको इंट्रोड्यूस कर रहे हैं, इन हाउस लेंगे. यहाँ से थोड़ा आगे चल के हमारा एक WHO सर्टिफाइड यूनिट बन रही है बहुत बड़ी. शायद मे भी आपके नेटवर्क मार्केटिंग में कोई आज तक WHO के अकॉर्डिंग नहीं बना रहा, बट हमारी जो बोस का वो है उसके अकॉर्डिंग हम WHO सर्टिफाइड, हाँ, नॉर्म्स के थ्रू ही अभी हम अंडर इंस्टॉलेशन में है वहाँ पे. वो भी अंडर कंस्ट्रक्शन चल रही है यूनिट, उसमें भी टाइम लगेगा. बाकी वो बहुत बड़ी यूनिट बन रही है. तो हमारा मिशन यही है, स्वच्छ भारत समर्थ भारत, और हर प्रोडक्ट को हम जो हेल्थ केयर के रिलेटेड रहते हैं सारे के सारे इन हाउस बनाते हैं. जी थैंक यू. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఏంటంటేనండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మహాకషాయాస్ కానీ, సిరప్స్ కానీ, లేదంటే చూర్ణమ్స్ కానీ, లేదంటే ట్యాబ్లెట్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే వేదాలక్స్ ఇండస్ట్రీలో ఇక్కడ ఈ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో మాత్రమే తయారవడం జరుగుతుందండి. నేను మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చూపించడం జరిగింది. రా మెటీరియల్ అంటే ఏంటి, అది ఏ విధంగా వస్తుంది, ట్యాబ్లెట్స్ ఏ విధంగా గ్రైండింగ్ అవుతాయి, ఏ విధంగా ప్యాకింగ్ అవుతుంది, మహాకషాయమ్స్ ఏ విధంగా వీళ్ళు ప్రిపేర్ చేస్తారు, ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ క్లియర్లీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, చూపించడం జరిగిందండి. వాళ్ళ ఇన్ హౌస్, వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే అనేది ప్రిపేర్ అవుతుందండి. దాని తర్వాత ప్రోడక్ట్ అనేది మనకి వేర్ హౌస్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుందండి. ఇలాంటిదే సేమ్ మనకి ఇంకొకటి అంది 11 acresలో అనేది ఇప్పుడు ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి, ప్రిపేర్ అవుతుందన్నమాట. మనకి తీసుకోవడం జరిగింది 11 acresలో అనేది. అది కూడా ఇదే విధంగా చాలా పెద్ద మ్యానుఫ్యాక్చర్ యూనిట్, రిసార్ట్ లాగా మనకి ప్రాపర్ WHO నార్మ్స్ త్రూ మనకి ప్రతి ఒక్కరు పెడతారండి. కానీ వాళ్ళు ఎవరు WHO సర్టిఫైడ్ అంటారు, నార్మ్స్ ప్రిపేర్ అయ్యి మాత్రం ఉండదన్నమాట. ఇక్కడ ఏంటంటే కనుక WHO నార్మ్స్ త్రూ అనేది మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కానీ రిసార్ట్ కానీ ప్రిపేర్ అవ్వడం జరుగుతుందండి. 11 acresలో మనకి చాలా పెద్దది ఉంటుంది. ఇప్పటివరకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఇలాంటిది లేదు అసలు. ఇదే ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ వేదాలక్స్ కంపెనీ అనేది మనకి పెట్టడం జరిగిందండి. అండ్ మనకు ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో లేదండి, మన ఒక్క దగ్గర వేదాలక్స్ ఇండస్ట్రీస్లో మాత్రమే మన దగ్గర మహాకషాయస్ ఉందండి. చాలా టఫ్ ప్రాసెస్, మీరు చూస్తే స్ట్రీమ్ త్రూ అనేది బాయిల్ చేస్తున్నారు కాబట్టి అలా ఎవ్వరూ చేయలేరు. అండ్ అదేవిధంగా అంత పేషెన్స్ ఎవరికి ఉండదు, అంత ప్రాసెసింగ్ చేయాలి. సపరేట్ హర్బ్స్ అన్నింటినీ కూడా సపరేట్గా ప్రిజర్వేట్ చేసి, ప్రిజర్వేట్ అయిన అన్ని హర్బ్స్ని కలిపేసి ఒకే దాంట్లో డంప్ చేసి దాన్ని ఒక్కదాన్ని స్టీమ్ ద్వారా బాయిల్ చేయడం అండి. पहले सेपरेट हर्ब्स को सेपरेटली प्रिजर्वेट करता है, फिर इसके बाद इकट्ठा करके एक काढ़ा बनाता है ना, महाकाढ़ा बनाता है. पहले तो सेपरेटली रख के फिर इसके बाद मतलब 10 से ज़्यादा रहते हैं जड़ा बूटीज, उसको सेपरेटली प्रिजर्वेट करना भी बहुत डिफिकल्ट है, तकलीफ है. देखिए मैम, तक है आयुर्वेद में है, आयुर्वेद को एक मतलब आज से थोड़े टाइम पहले, कोविड से पहले लोग थोड़ा सा अवॉइड करते थे. बट जो आयुर्वेद को एक्चुअल आयुर्वेद में वो क्या मांगता है, मेहनत मांगता है. आयुर्वेद में बहुत अच्छे रिजल्ट हैं, बट क्या होता है लोग शॉर्टकट के चक्कर में आयुर्वेद को बाईपास करते हैं, उसका नाम को यूज करते हैं. बट हम लोग क्या करते हैं, आयुर्वेद का जो हमारे पुरानी आयुर्वेद पद्धति थी, हम उसी पद्धति पे काम करते हैं. जैसे आज से हजारों साल पहले आचार्य चरक ने जो लिखे, माँ के साथ लिखे, हम उसी प्रकार के जो उन्होंने जो बताया उसके अकॉर्डिंग ही हम बनाते हैं. तो क्या है कि रिजल्ट अब ऑटोमेटिक आप लोग देख पा रहे हो, फील्ड में मार्केट में देख पा रहे हो, रिजल्ट आएगा ऑटोमेटिक. तो हम जो पुरानी आयुर्वेदिक पद्धति उसी के अकॉर्डिंग काम करते हैं, उसमें टाइम लगता है, मेहनत लगता है, तो आपको रिजल्ट मिलेगा, उसकी बात है. మీరు బయట ఇండస్ట్రీస్లో చూసినట్టయితేనండి, బయట నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో వారు షార్ట్ కట్ ఫామ్ అనేది ఎంచుకున్నారు. ఆయుర్వేదిక్ ప్రాపర్ ఆయుర్వేదిక్ పద్ధతి అనేది అందులో టైం పడుతుంది, మనకి టైం పడుతుంది. అండ్ అదేవిధంగా అంతే ఎక్కువ కష్టం కూడా ఉంటుందండి. దీన్ని సపరేట్గా అన్ని హర్బ్స్ని సపరేట్గా పెట్టి ఆ హర్బ్స్ని ప్రిజర్వేట్ చేసి దాని తర్వాత ఒక పెద్ద దాంట్లో ఏదైతే మనం బౌల్ చూసామో దానిలో వేసేసి దాన్ని బాయిల్ చేస్తున్నారు, అది కూడా స్టీమ్తో. చూసారంటే మీరు ఒక మహాకషాయం చేయడం, एक महाकषाय में कितना टाइम लगता है सर? एक महाकषाय को बनाने में लगभग 4 से 5 दिन लग जाते हैं. हमारे को पूरा प्रोसेसिंग में रहते हैं, फर्स्ट से लेकर उसमें करने में कंप्लीट
సో ఒక్క మహాకషాయం చేయడానికి వీళ్ళకి 4 నుంచి 5 రోజుల వరకు టైం పడుతుందంటండి. ఇప్పుడు మీరే చూడండి ఎంత ప్రాపర్ పద్ధతిలో ఏదైతే మనకి చరక మహాశాస్త్రం ఉందో చరకుడిది, ఆ మహాశాస్త్రం నుంచి ప్రిపేర్ అయ్యి వీళ్ళు అది ఏదైతే తీసుకున్నారో ఫార్ములా దాని నుంచి వీళ్ళనేది ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. సో ఆ శాస్త్రాన్ని మొత్తం వీళ్ళు ఫాలో అవుతున్నారనమాట, చరక శాస్త్రం మొత్తం. అందుకని 4 నుంచి 5 రోజులు ఇంత కష్టపడి ఇంత ప్రాపర్లీ వీరండి మహాకషాయస్ ప్రిపేర్ చేస్తారండి. టాబ్లెట్స్ కానీ పౌడర్స్ కానీ చూర్ణమ్స్ కానీ ప్రతి ఒక్కటి ఆయుర్వేదిక్ పద్ధతిలోనే వీళ్ళు చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇంత టైమ్ ఇంత ఎక్కువ పని అనేది ఉంటుందండి. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు, మనకి నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే మీరు హెడ్ క్యాప్ ఉంది చూసారో, హెడ్ క్యాప్ వేసేసి నేను విజిటింగ్కి వచ్చాను అయినా సరే హెడ్ క్యాప్ త్రూ అనమాట. ప్రతి ఒక్కటి ఫుడ్ క్యాప్స్ కానీ హెడ్ క్యాప్స్ కానీ ప్రతి ఒక్కటి వేసేసి వీళ్ళు అనేది సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఆయుర్వేదిక్ మనకి షార్ట్ కట్ అయిపోయింది. బయట కంపెనీస్లో అన్నింటిలో కూడా ఏంటంటే క్రషెస్ కానీ ఎక్స్ట్రాక్ట్స్ కానీ ఏదైతే ఆమ్లా ఎక్స్ట్రాక్ట్ ఉంటుందో ఆ ఎక్స్ట్రాక్ట్స్ కానీ వేసేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారనమాట. ప్యూర్లీ ఎవ్వరూ చేయట్లేదు ఆయుర్వేదిక్ హర్బ్స్ త్రూ అనేది. వీళ్ళు మాత్రం ప్రాపర్లీ ఆయుర్వేదిక్ హర్బ్స్ త్రూ మాత్రమే ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. మీరు ఇక్కడ పైన కూడా రా మెటీరియల్స్ అనేవి క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక దీనిలో అండి నేను మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరు వచ్చి కూడా విజిట్ చేయొచ్చండి మన మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అంది. ఎవరికి అలా అలౌ చేయరనమాట, ఏ విధంగా ప్రిపేర్ అవుతుందో చూడడం అండి అలౌ చేయరు. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాబట్టి ఎవరికి అలౌ చేయరు. బట్ ఇక్కడైతే అలా ఏం లేదండి, మీరు ఎవరు వస్తారన్నా సరే ఆల్వేస్ ఓపెన్ డోర్స్ అనమాట. మీరు హ్యాపీలీ వచ్చి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అంది ప్రతి ఒక్కటి చూడొచ్చు, చూసి మీరు తెలుసుకొని మరీ వెళ్ళొచ్చు అనమాట. సో ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే వేదాలక్ష్మిలో ఐడి ప్లేస్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి, మీరు కూడా తెలుసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. और क्या है सर ఇస్తే కంప్లీట్ హోగా చూస్తాం కదండి. లిక్విడ్స్ అయిపోయింది, పైన ఏమో వచ్చేసి రా మెటీరియల్స్ చూర్ణమ్స్ అయిపోయిందండి. సో దట్ నేను నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దట్ వీడియో. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్స్ అలాట్ సార్ సంజీవ్ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. ఇంతవరకు మనకి ఇంత టైం తీసుకొని సార్ వచ్చేసి మనకి ఇంత క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. बहुत शानदार से एक्सप्लेन किया सर, थैंक्स अलॉट सर. किसी लोग आए तो हमारा टीम से अब ज़रूर सब लोग को अलाउड है ना सर, सब लोग देख सकते हैं ना सर. మీరు చూస్తున్నారా అండి, ఇక్కడ సార్ చెప్తున్నారు ఎవరైనా రావచ్చు, వస్తే సార్ క్లియర్లీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇప్పటి వరకు మన వీడియోకి ఇంత హెల్ప్ చేసినందుకు అండ్ మన కెమెరా పట్టుకొని ఇంతవరకు మనకి హెల్ప్ చేసింది వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. సార్ యువర్ గుడ్ నేమ్? गौरव कुमार सुपरवेदलक्स. सर थैंक्स अलॉट फॉर इतना टाइम तक आपका मेहनत लगा के आपने तो वीडियो को प्रिपेयर किया है. या एंड योर फ्रॉम कहाँ से सर आप? बेसिकली मैं दिल्ली से हूँ एंड एज ए एरिया सेल्स मैनेजर मैं वेदालक्स में काम कर रहा हूँ. किस प्रॉपर में सर, किस रोल में? बेसिकली आपका जूम मीटिंग जितना भी अपना सोशल मीडिया का जितना भी काम होता है और ऑपरेशंस की सारी एक्टिविटीज़ मैं देखता हूँ. ఓకే, ఏదైతే మనకి ఆపరేషన్స్ ఉంటుందో జూమ్ మీటింగ్స్ ఉంటుందో మనకి ప్రతి ఒక్కటి చేస్తారు కదండి. అన్నీ కూడా ఏంటంటే కనుక మనకి సార్ అంతే చేయడం జరుగుతుందన్నమాట. దట్ ప్రాపర్ వెల్ మెయింటైన్డ్ వెల్ బ్యాలెన్స్డ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ అంది మనకి ఇక్కడ ఉండడం జరిగిందండి. సో ఎవరైనా మీరు రావచ్చు, తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ అంది మెన్షన్ చేస్తాను, ప్లీజ్ కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.